పరిశీలించుకుందాం. మనకు ఉన్నటువంటి సమయంలో మరి ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, అది దాని కూడా పోతే చూడండి 17వ వచనం మరొకసారి చదువుదాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా. చాలండి. ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం అందరం కూడా కళ్ళు మూసుకుని తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియును సర్వోన్నతుడు మా తండ్రి, దీనులము అల్పులము బలహీనమైనటువంటి మమ్మల్ని నువ్వు ప్రేమించావు. ఇదిగో ఒక సంఘంగా మరి కూడి నీ నామాన్ని ఇంతవరకు గణపరుస్తూ వచ్చాం, కీర్తిస్తూ వచ్చాం. తండ్రి, సమయం ముందు నీ వాక్కును ధ్యానిస్తూ ఉండగా మా యొక్క హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు నీవై ఉన్నావు కాబట్టి ఒకసారి మీరు మాతో మాట్లాడమని అడుగుచూ ప్రార్థిస్తున్నాం. మేమైతే మట్టివారం అయి ఉన్నాం, బలహీనలు కాబట్టి తండ్రి, మీ యొక్క వాక్కు ద్వారా మమ్మల్ని బ్రతికించమని అడుగుచూ ప్రార్థిస్తున్నాం. నిలబడి నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడండి. వెనకలిని చెవిని గ్రహించగలిగిన మనసును సమ్మతి పుట్టించి ఆత్మను నీ బిడ్డలకు అనుగ్రహించమని, నీ బలిపీఠం చెంత నిలబడి నన్ను మరుగుపరచమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మే నెలలోకి వచ్చేసేమని ఆనందంగా ఉన్నవాళ్ళు ఎవరు చెప్పండి? ఏమండి, ఏసీ ఆపేస్తే కనుక తెలుస్తుంది. మే నెల ఆనందం ఏంటో ఏసీ ఆపేస్తే తెలుస్తుంది. పాపం నిన్న పెళ్ళి అయిన తర్వాత ఆ దంపతులు ఇద్దరు కూడా ఇక్కడికి వస్తే మొత్తం మన మందిరంలోకి వచ్చి తడిచిపోయారు. ప్రార్థన అయ్యేప్పుడు తడిచిపోయారు. ఆ ప్రార్థన చేయించగలుగుతాం. అక్కడేమో ఏసీలు వచ్చారు, ఇక్కడికి వచ్చి కరెంటు పోయింది. ఎందుకంటే వేసవకాలం అనేటువంటి స్థానంలో మే నెల అనేప్పటికీ మరి ఎటు చూసినా ఎండలు చాలా చాలా భయంకరమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి స్థానంలో ఉన్నాయి. వాతావరణం ఏం చెప్తున్నారంటే రేపు 5వ తారీఖు నుంచి వర్షాలు పడిపోతాయంట. ఈ ఏంటో ఏం అర్థం కావట్లేదు. మరి ఎండలు చూస్తేనేమో అసలు ఏమాత్రం 10 గంటలకే బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్నాయి ఎండలు. కానీ ఈ యొక్క ఎండల్లో మరి దేవుడు మనకి సహాయం చేసి మనల్ని కాపాడును గాక. మరి అలాగే చదవబడినటువంటి లేఖన భాగంలోనికి వద్దాం. ఈ లేఖన భాగంలో చూసినట్లయితే కనుక ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, మరి నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము. ఏం చెబుతున్నానండి? నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము. పారిపొమ్ము అని అంటే ఏమిటంటే ఎస్కేప్. ఇంగ్లీష్లో ఎస్కేప్ అంటే, ఎస్కేప్ అంటే ఏంటి? ఇంకో మాటలు అర్థం చెప్పడం ఏంటంటే తప్పించుకోవడం. మనకు బాగా తెలుసు కదా, తప్పించుకోవడం మనకు బాగా తెలుసు. ఏ విషయంలో అయినా కానీ చెప్పింది చెప్పినట్లుగా చేయకోకుండా తప్పించుకోవడం, రావాలన్న టయానికి రాకుండా తప్పించుకోవడం, ఏమంటే ఏదైనా కానీ తప్పించుకోవడం కోసం అని రకరకాల అబద్ధాలాడి మరీ తప్పించుకోవడం మనకి వెన్నతో పెట్టిన విద్య. దాని విషయంలో మనం ఏమి తప్పించుకునే దాని విషయంలో ఎవరికి ఏమి కూడా మనం చెప్పవసరం లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా ఎరా తిన్నావా అంటే తినలే, అందుకనే అదేంటి ఈటింగ్ షుగర్ నో పప్ప అంటే ఆహాహా అంటే నోట్లో షుగర్ అన్నట్టు. అలాగా మనం ప్రతి ఒక్క చిన్నప్పటి నుండి కూడా ప్రతి ఒక్క దాని విషయంలో మనం తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వారంగానే ఉన్నాం. మరి ఆ తప్పించుకోవడం గురించినటువంటి విషయంలో ఇదిగో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఇలా ప్రయత్నం చేయాలి, ఇలా ప్రయత్నం చేసి నువ్వు తప్పించుకోవాలని మనం ఎవరికి కూడా సలహాలు ఇవ్వవసరంలా. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా చాలా చాలా బాగా ఎస్కేప్ అవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని అవకాశాలని మరి
దాకపోతే కనుక ఇదేదో ఉంటుంది కదా గోగులో గీగులో, దాంట్లో కూడా చెక్ చేసేసి మరీను ఏ విధంగా ఎస్కేప్ అయిపోవాలి, లేకపోతే ఏ విధంగా ఎటువంటి మోసం చేసి తప్పించుకోవాలనేటువంటి విషయాల గురించి తెగ తెలుసుకుంటున్నారు. ఆఖరికి మనిషికి యొక్క జ్ఞానం తెలుసుకుని ఏమైపోతుందంటే వాడు మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయా అన్నట్లు ఉన్నాయి పరిస్థితులన్నీ కూడా. దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. ఎందుకంటే ఇక్కడ నీ ప్రాణమును రక్షించుకున్నట్టుకు నువ్వేం చేయమంటున్నాడంటే పారిపోమంటున్నాడు. అంటే కాపాడబడ్డం కోసం అక్కడి నుంచి పారిపోమంటున్నాడు. ఇప్పుడు ఎక్కడన్నా ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది అనుకోండి, రామని మంటలు వేస్తే అనుకోండి, అక్కడి నుంచి అబ్బబ్బలే ఉంది వేడిగా, ఇప్పుడు దాకా చాలా చల్లగా ఉంది కాబట్టి కాసేపు ఉంటే బాగుండని ఎవరన్నా అనుకుంటారా? ఎవరికి వాళ్ళు అయ్యో తలుపు రావట్లేదు అంటే తలుపు తోసి ఇటు తోసి ఆ తలుపు రాకపోతే కనుక ఆ అద్దం ఎలా పగులుతుంది, లేకపోతే ఏ విధంగా పగలగొట్టి మనం బయటికి వెళ్దాం అనేటువంటి ప్రయత్నంతో ఏం చేస్తాం, అక్కడి నుంచి బయటపడడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాం, ఎప్పుడు ప్రమాదం సంభవించినటువంటి స్థానంలో. మరి ఇక్కడ చూసినట్లయితే గనక ఈ వ్యక్తి విషయంలోనూ కూడా ఎవరండి ఇక్కడ ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు? లోతుతో మాట్లాడుతున్నారు. దేవాదేవుడు ఏం చేశాడంటే మరి ఆ యొక్క సొదొమ గొమొర్రాలు అనేటువంటి ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని ఆయన ఎంచిన వాడై ఏం చేశాడంటే మరి అబ్రాహాం దగ్గరికి వచ్చి కొంచెంసేపు మాట్లాడి భోజనం చేసిన తర్వాత అబ్బాయి నేను వెళ్తున్నానని లేచి బయలుదేరినాడల్లా మళ్ళా ఆగి అయ్యో నా దాచుడైనటువంటి అబ్రాహాంకి, నా స్నేహితుడైన అబ్రాహాంకి నేను ఈ మాట ఏం చెప్పుకోకుండా వెళ్ళిపోతున్నాను ఏంటి, నేను వచ్చిన పని అని చెప్పి మరి ఆగి ఉన్నాడంటే, అబ్రాహ్మా నేను అదిగో నువ్వు కనపడుతుంది సేవా సొదొమ గొమొర్రాలు అనేటువంటి ఉత్తరం కనపడుతుంది, ఆ యొక్క సొదొమ గొమొర్రాలు నేను నాశనం చేయడానికి వచ్చాను, ఆ మాట నీకు చెప్పి వెళ్ళిపోతున్నానని చెప్పి బయలుదేరితే ఈయన ఏం చేశాడంటే గబవ్వా పరిగెత్తుకుంటా ముందుకు వెళ్ళి ఆ ముందు నిలబడి ఏమంటున్నాడంటే అయ్యా సొదొమ గొమొర్రాలు వద్దు, దాంట్లో మరి మొదలుపెట్టాడు బేరం. ఏంటి 50 మంది ఉన్నా కానీ అంట మొదలుపెట్టాడు, తర్వాత 40 మంది అంటాడు, 35 మంది అంటాడు, 25 మంది అంటాడు, ఆఖరి 10 మంది ఉన్నా కానీ ఆశించకుండా ఉంటావు కదా అని అంటాడు. సరే అయితే నీ కోరిక మీదే నేను 10 మంది ఉన్నా కానీ ఆడు చేయలే అని చెప్పి, ఇంతకీ నీ బాధ ఏంటంటే లోతు గురించేగా, సరేలే అయితే లోతు కుటుంబాన్ని నేను కాపాడుతానులే అని చెప్పేసి అబ్రాహాము మాట ఇచ్చి వారు వెళ్ళి సొదొమ గొమొర్రాల్లో ఆ యొక్క లోతు ఇంట్లోనికి వెళ్ళారు. లోతు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క లోతు తన యొక్క కుమారులను అల్లులను కలిగినటువంటి వాడుగా ఉంటే అక్కడ వచ్చినటువంటి వారితో సైతము కూడా మరి పాపం చేయడానికి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఇంటి మీదకి వచ్చేసినట్లుగా మనం ఈ యొక్క వాక్య భాగంలో చదువుతాం. ఆ సమయంలో మరి వాళ్ళందరితోటి ఎంతగా వాదించిన ఎంతగా మాట్లాడినా కానీ ముందు వాళ్ళని బయటికి తీసుకురాని గొడవ చేస్తుంటే ఈయన ఏం చేశాడంటే అప్పుడు వారే దూతలే వారు జోక్యం చేసుకుని ఏం చేశారంటే వారు కన్నులకు గురుడితనాన్ని కలుగు చేసి, అంటే మీరు ద్వారం ఎక్కడుందో తెలియకోకుండా చేసినటువంటి వారేయడం వలన ఏమైందంటే వారికి వాళ్ళ డోర్ కనపడలేదు, వాళ్ళు లోపల రావడానికి అవకాశం దొరకకుండా అవడం వలన వీరు అక్కడి నుంచి మరి లోతుని మాట్లాడతారన్నమాట. ఏమనంటే ఇదిగో నీ యొక్క భార్యను అలాగే నీ యొక్క కూతుర్ని అల్లుల్ని తీసుకుని బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నప్పుడు ఆ యొక్క అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే అల్లుళ్ళు ఏమంటారంటే మేము రాము అని చెప్పి పిచ్చివాడా అని చెప్పి ఎగతాళి చేస్తారు. సర్లే అని చెప్పి రానంటున్నాడయ్యా అని చెప్పి ఈయన బయలుదేరి బయటకు వస్తాడు. బయటకు వచ్చినటువంటి వ్యక్తి మరి అక్కడ వెంటనే బయటికి ఏమైనా వచ్చేసాడా ఏమైనా చూసినట్లు 16 వచనంలో చూస్తే కనుక అతడు తడువు చేశాను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, తన భార్య చేతిని, తన 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపటికి తీసుకొని వచ్చి ఊరు బయట వదిలిపెట్టారు. ఏమంటే ఇక్కడ చూసారా, గమనించారా? మనకు మళ్ళీ ఈయన కూడా ఏంటంటే కొంచెం లేజీ పేలు అనమాట. తొందరగా బయలుదేరనంటే మాత్రం పొరపాటు బయలుదేరరు,
తొందరగా బయలుదేరడం. ఇదిగో ఇక్కడ నాశనం అయిపోతుంది, ఇదంతా కూడా నాశనం చేయడానికి వచ్చాం మేము, మీరు తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరిపోండి అని అంటే బయలుదేరడానికి కూడా మనవాడికి ఎప్పుడు కూడా ఏం చూసుకుంటున్నాడంటే తడువు చేస్తున్నాడంట. తడువు చేయడం ఏంటంటే ఇంకా లేట్ చేస్తున్నాడు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు అంటే మనోడు ఏం తీసుకెళ్ళాలి ఏం వదిలేయాలని లెక్క వేసుకుంటున్నాడు. ఏం తీసుకెళ్ళాలి ఏం వదిలేయాలి, ఏది తీసుకెళ్తే మనకు ప్రయోజనం అని మొత్తం అన్ని లెక్కలు వేసుకుంటూ మొత్తం అన్ని సమకూర్చుకుంటూ మొదలుపెట్టాడు. లేకపోతే కనుక విషయాలను చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవదేవుడు అక్కడ తడువు చేస్తున్న సమయంలో ఆయన కనికర పడుట వలన జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే కనుక ఏంటంటే దేవుడు కనికర పడేవాడుగా ఉండి మనం ఎంత ఆలస్యం చేసినా కానీ మనకు దేవుడు చెప్పినటువంటి మాట మనం వినుకోకుండా మనం ఎంత ఆలస్యం చేసినా కానీ ఆయన కనికరాన్ని బట్టే మనం ఇంకా బ్రతుకుతున్నాం. ఆమెన్ చెప్పరా? ఎందుకంటే ఆయన గనక కరెక్ట్గా ఇదిగో నువ్వు ఈ టైంకి ఇలా ఉండాలని కరెక్ట్గా చెప్పినప్పుడు ఆ టైంకి కనుక మనం అలా మారకపోయాం అనుకోండి, ఏసు రక్తం చేయం. తర్వాత రోజు మనకు కనపడకపోతే ఈ బాడీ చాలామంది ఖాళీ అయిపోయేవాడు భూమి మీద. కానీ దేవుడు కనికరం చూపించడం వలన లోతులాగా మనం కూడా ఎంత ఆలస్యం చేసేటువంటి వాళ్ళమైనా చాలామంది చాలా కుటుంబాల్లో అండి రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తారు. ఏంటంటే మా అబ్బాయి పెళ్ళప్పుడు తీసుకుంటాడులే అండి బాప్తిసం, అప్పుడు దాకా వాడు వస్తాడు వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. లేకపోతే కనుక ఏంటమ్మా రావట్లేదు ప్రార్థన రావట్లేదు అంటే వస్తాడండి వస్తాడండి అని నెలకోసారి కనపడతాడు. వేరే రోజు కనపడ్డాడు ఎవరైనా కానీ. ఎందుకంటే దేవునికి ఆ యొక్క సమయం స్థానంలో లేకపోతే కనుక దేవుడు చెప్పినటువంటి పని చేయడం విషయంలో మనం తడువు చేసేటువంటి వారంగా మనం ఉండక మనం దేవుని యొక్క పని విషయంలో తొందరపాటు కలిగిన వారమే. దేవుడు చెప్పిన మాటకు లోబడే విషయంలో మనం ఎంత క్విక్గా నువ్వు ఆ మాటకు లోబడతావో అంతగా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వాద పదంలోనికి నడిపిస్తాడు. చాలా విషయాల వరకు ఏమవుతుందంటే ఈ యొక్క తడువు చేయడానికి గల కారణం ఏంటంటే దేవుని మాట నెరవేర్చడానికి మనకు రకరకాలైన అడ్డాలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలు జాగ్రత్త గమనించి చూసినట్లయితే ఇక్కడ ఈ లోతు గారికి కూడా చాలా మాటలు వచ్చినాయి, చాలా ఆలోచనలు వచ్చినాయి. ఆఖరికి ఈ తడువు చేసి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోవాలని ఆలోచించి కూర్చుని ఈ యొక్క ఆలస్యం చేస్తూ ఉండగా ఆయన కనికరంతో ఏం చేశాడంటే మొత్తం అందరిని ఈడ్చుకుని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చినప్పుడు చెప్తున్నాడు కదా లోతు గారు, అయ్యా మేము అక్కడ దాకా ఎక్కడికి వెళ్ళమన్నాడు ఈయన, ఇదిగో మీకు కనబడేటువంటి పర్వతమునకు పారిపోమ్మని చెప్పాడు. పర్వతానికి పారిపోమ్మంటే ఈయన ఏమంటున్నాడు అంటే ఇదిగో కింద చదివితే కనుక లోతు ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పొనిమ్ము. చూసారా ఏమని చెప్తున్నాడు? ఇదిగో ఈ పక్కన ఒక చిన్న ఊరు ఉంది, ఆ ఊరికి పారిపోతాను అన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళమన్నాడు? పర్వతానికి పారిపోమన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్తా అంటున్నాడు? పక్కన ఉన్నటువంటి చిన్న ఊరు ఉంది, అక్కడికి వెళ్ళిపోయి ఉంటాను. ఏమంటే మనకు కూడా దేవుడు ఏదైనా చెప్తే కనుక ఇది చేయమంటే కనుక దాని గురించి 2 ఆలోచనలు బలి వస్తాయి కదా. యోనా గ్రంథం 1:3 కూడా మన యోనా గారు మనకు బాగా తెలుసు కదా. ఆయన నిన్నవేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తా అన్నాడు? తర్షీసుకు బయలుదేరిపోయాడు. ఈయన దేవుడు చెప్పినటువంటి పని చేయడం కంటే ఈయన ఇష్ట ప్రకారం చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి. అలాగా చాలామంది దేవుని యొక్క మాటలను కాదని మరి చాలామంది పారిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆది కాండంలో చూసినట్లయితే 16:6 ఒక ఆవిడ కనపడుతుంది అక్కడ. అందుకు అబ్రహాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాతో చెప్పెను. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. అదండి ఇక్కడ ఈవిడ కూడా ఇలాగే పారిపోయింది. ఇది చిన్న శ్రమ వచ్చేప్పటికి ఈవిడ కూడా
పారిపోవడం మొదలుపెట్టింది. కానీ దేవుడు ఏమంటున్నాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీటి బుక్క దగ్గర మాట్లాడి, ఓయ్ నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు, పారిపోకుండా నువ్వు మరలా వెళ్ళి నీ యొక్క యజమానురాల దగ్గర అణిగి మణిగి ఉండు అని చెప్పి మరలా వెనక్కి తీసుకురావడం జరిగింది. దేవుని కనికరం అది. నిజంగా యోనా కూడా అలాగే దేవుడు చెప్పిన మాటను వినుకోకుండా బయలుదేరి వెళ్ళిపోతే మొత్తం పెద్ద తుఫాను వచ్చేసింది. మొత్తం అందరికి కష్టాలు వచ్చి పడినాయి. ఆఖరికి ఏం చేశారు, ఎత్తి సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేస్తే మనడు కళ్ళు తెరిచి 3వ రోజున చూసేప్పటికి ఎక్కడున్నాడు, నిన్నే గట్టు మీద ఉన్నాడు. ఎందుకంటే దేవుడు కనికరమే, కేవలం దేవుని కనికరమే. మనం చెయ్యాలనుకున్న పనిని, దేవుడు చెప్పిన పనిని చెప్పినట్లుగా చేస్తే, పర్వతానికి వెళ్ళు అని చెప్తే పర్వతానికే వెళ్తే గనక ఆ యొక్క లోతు కుమార్తెల ద్వారా మరి ఈ యొక్క అక్రమ సంతానం వచ్చేది కానే కాదు. కానీ ఇక్కడ వాళ్ళు చేసినటువంటి పని వలన ఏది, ఆయన పర్వతానికి వెళ్ళమంటే లేదు, పక్కన ఉన్నటువంటి చిన్న ఊరికి వెళ్ళిపోతానని చెప్పినటువంటి ఈ యొక్క పని వల్లనే ఏమైందంటే తన యొక్క భార్యను పోగొట్టుకున్నాడు. తన యొక్క కుమార్తెలు ఇరువురు వలన ఒక భయంకరమైనటువంటి అమ్మోరీలు, మోయాబీలు అనేటువంటి అక్రమ సంతానం జన్మించడం జరిగింది. దానివలన మరి బహు భయంకరమైనటువంటి మరి పోరాటం ఇశ్రాయేలుకి ఏర్పడినటువంటి చరిత్రను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవదేవుడు వెళ్ళమన్నటువంటి స్థలానికి, లేకపోతే పారిపోమ్మని చెప్పినటువంటి రీతిగా మనం ఏ విషయాల్లో మనం పారిపోమ్మన్నాడో ఆ విషయాల్లో మనం పారిపోయే వరముగా మనం ఉన్నట్లయితే దేవదేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన యొక్క కనికరాన్ని మన మీద చూపేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాటిని చెప్పినటువంటి వాటిని చేయడానికి మన వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఇది యోనా గారు లాగా, ఏమండి? అలాగే మరి నిజంగా హగరు కూడా మరి ఆ శ్రమను భరించలేక పారిపోయినటువంటి ఆవిడ మళ్ళా నువ్వు వెళ్ళి అక్కడే ఉండు, ఆవిడ చేతి కింద ఉండనంటే వచ్చి ఆ యొక్క కుమారుడు కలిగి మళ్ళా వాడికి ఎన్ని సంవత్సరాలు వచ్చేదాకా ఉన్నాడు. తర్వాత పంపించేసింది కదా, అబ్రహాం గారు పంపించేశారు కదా, వాడికి 12 సంవత్సరాలు వచ్చేంత వరకు అక్కడే ఉన్నటువంటి ఆ యొక్క శ్రమ, ఇబ్బంది, బాధ మొత్తం అంతా కూడా మరి హగరు పడడం చాలా కష్టం, చాలా కష్టమైనటువంటి పనే. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు చెప్పాడు కాబట్టి అక్కడ ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క కుమారుడిని ఏమాత్రం విడిచిపెట్టుకోకుండా, ఇష్మాయేల్ని ఏమాత్రం విడిచిపెట్టుకోకుండా గొప్ప సంతానంగా చేశాడు. అతనిలో నుండి రాజులు మరి వచ్చినటువంటి వారే ఉన్నారు. మన ప్రపంచాన్నంతా ఏలినటువంటి రాజుల్లో ఇష్మాయేల్ ద్వారా వచ్చినటువంటి వారే ఎక్కువ మంది ఉన్నారు. మన ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం దేవుని చెప్పినటువంటి పనిని మనం చెప్పినట్లుగా చేస్తే గనక దేవుడు తప్పక ఆయన కనికరాన్ని మన మీద ఉంచుతాడు. మరి అలాగే చూసినట్లయితే గనక యోసేపు కూడా మరి ఆదికాండం 35వ అధ్యాయం 1వ వచనంలోనేమో యాకోబు ఏశావు దగ్గర నుండి పారిపోతాడు. అలాగే కిందకు వచ్చిన తర్వాత 39వ అధ్యాయంలో, తర్వాత ముందుకెళ్ళిన తర్వాత 39వ అధ్యాయంలో చూస్తే గనక మరి యోసేపు మరి పోతేఫరు భార్య దగ్గర నుండి తప్పించుకుని పారిపోతాడు. ఎందుకంటే ఆ యొక్క సమయంలో తప్పదు, తప్పించుకుని పారిపోతేనే కానీ మరి ఆ యొక్క నిందలు లేనటువంటి వాడు అవుతాడు. మనం ఆ యొక్క అవకాశం వస్తే కనుక తప్పించుకుని పారిపోయేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. కాకపోతే ఈ వ్యక్తి అయితే కనుక దేవునికి భయపడినటువంటి వాడు కాబట్టి మరి ఆ పాపము చేయక ఉండుట కొరకుని అతడు ఏం చేశాడంటే అక్కడి నుండి తప్పించుకుని పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆ యొక్క స్థానంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవునికి ఇష్టలుగా ఉండటానికి మనం అటువంటి క్రియల నుండి దూరంగా పారిపోవడం అనేటువంటిది ఎంతో అవసరం. అలాగే మరి నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా మరి మోషే ఫరో యొద్ద నుండి మిద్యానుకి పారిపోతాడు. నేను పారిపోయేటువంటి విషయాల గురించి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మీకు పారిపోయినటువంటి వారందరూ కూడా ఆ యొక్క ప్రతి ఒక్క స్థానంలోనూ కూడా ఇప్పుడు మోషే మిద్యానికి ఆ యొక్క పారిపోకపోతే గనక
దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడేది కాదు. దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడడం కోసం అతడు అక్కడ ఉంటే కనుక, ఐగుప్తులో ఉంటే కనుక, ఐగుప్తులో ఉన్నటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి వీళ్ళని విడిపించడం మోషే వలన అయ్యేది కాదు. అందుకని 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో ఏం చేశాడయ్యా అంటే, ఆయనకి ఎలాగా వీళ్ళందరూ నడిపించాలి, ఏ విధంగా నడిపించాలి, తన తెలివి కానీ, తన చదువు కానీ, తనకున్న నేర్చుకున్న విద్య కానీ, ఇది 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క రాణి గారి యొక్క కుమారుడిగా ఉండి ఆ యొక్క నేర్చుకున్నటువంటి విద్యలే కానీ ఏది కూడా ఆయనకి పనికి రాకుండా చేసి 40 సంవత్సరాలు మొత్తం ఏం నేర్పాడయ్యా అంటే, ఏం నేర్పాడండి? గొర్రెలు గాయడు నేర్పాడు. ఏమంటే యుద్ధానికి వెళ్ళేవాడు గొర్రెలు నేర్పితే ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఉండదు. కానీ ఒకటి మాత్రం నేర్చుకుంటాడు. ఏంటి అంటే, చెప్పింది చెప్పినట్లుగా చేయడం నేర్చుకుంటాడు. గొర్రెలను ఎలా మేపాలో నేర్చుకుంటాడు. ఒక గొర్రె ఏమవుతుందంటే, ఏదో పచ్చగా కనపడగానే ఇలా వెళ్ళిపోతుంది అనుకోండి, అది మళ్ళీ ఏం చేశాడు, నువ్వు అటు కాళ్ళు కొడితే నువ్వు ఎత్తావు కదా అండవు. చక్కగా వెళ్ళి నెమ్మదిగా దాన్ని ఇలాగ మందలోకి కలుపుకుంటూ మొదలు పెడతాడు. ఒకటి కలిపితే ఇంకోటి ఉంటుందా, ఇంకోటి ఇటుపోతూ ఉంటే మళ్ళీ దాన్ని కూడా నెమ్మదిగా దాన్ని వెళ్ళిపోయేదానికి మరి అలా తిరిగి వెళ్ళి ముందుకెళ్ళి అది మళ్ళా మందలోకి కలిపేయడం కోసమని దాని ముందుకెళ్ళి మనం తీసుకొచ్చి మందలో కలుపుతాడు. అలాగా చేసేటువంటి పనిని నేర్చుకోవడం విషయంలో, ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో చాలా ఉంది. ఆయన ద్వారా 6 లక్షల మంది కదిలి రావాలి అంటే, చిన్న పెద్దలు అందరూ కలిసి ఒక 20 లక్షల మంది రావాలి. వాళ్ళందరినీ కూడా ఒక్క మాట మీద తీసుకురావాలి. కాబట్టి ఈయన మొట్టమొదటి ఏం నేర్పాడంటే, ఈ గొర్రెల్లాగానే ఈ జనాలు కూడా ఉన్నారు కాబట్టి, అయ్యా ముందు ఈ మేపడం నువ్వు నేర్చుకో, అప్పుడు వాటిని కూడా నువ్వు తీసుకురావడం నీకు తెలుస్తుందని, నీకు ఐగుప్తులో నేర్చుకున్న విద్యలు అవి కూడా పనికిరావు, ఈ విద్య కావాలని దేవుడు ఏం చేశాడంటే ఒక 40 సంవత్సరాలు మోషేకి నేర్పాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించుమా. ఆ నేర్చుకోవడం వలన ఏమయ్యాడు అంటే, అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు కదా, ఏది నిర్గమకాండం 2వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఆ పొద మండుతూ ఉన్నటువంటి సమయంలో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు అంటే, మరి అయ్యా నేనైతే కనుక వెళ్ళడానికి ఇష్టపడలేదు, నేను ఏమాత్రం అర్హుడిని కాదు. మొట్టమొదటి అంటాడు నోటి మాన్యం గలవాడిని అంటాడు. మరి నాకేమో ఏమంటాడండి, తర్వాత ఏమంటాడు, అక్కడికి వెళ్తే కనుక ఫరో నన్ను చంపేస్తాడు అంటాడు. నా మాట ఎవరింటారు? అసలు నేను 40 సంవత్సరాలు అయిపోయింది అక్కడి నుంచి వచ్చేసి, కాబట్టి నన్ను చూసి ఎవరు నా మాట వింటారు? ఈ 40 సంవత్సరాలు ఏమైపోయారు అని అడిగితే నేనేం చెప్పను, నా మాట ఎవరు వినడు అని చెప్పి ఎన్నో ఆటంకాలు చెప్తాడు. కానీ ఈయన మాత్రం అన్నిటికీ కూడా దేవదేవుడు చక్కగా సమాధానాన్ని ఇచ్చి మోషేని పంపించిన వాడైనాడు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. దేవుని మాటకు గనక మనం లోబడితే ఏమండి, అప్పుడు దేవదేవుడు ఏం చేస్తాడంటే, మనల ద్వారా ఎటువంటి కార్యాన్నైనా కానీ ఆయన చేయిస్తాడు. దేవుని మాటకి లోబడుకోకుండా మనం మన ఇష్టానుసారంగా చేసుకుని పోతే గనక మనం దేనికి పనికిరానటువంటి వారం అవుతాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఇక్కడ లోతు అయితే గనక నువ్వు పారిపోయా అంటే సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. నేను పక్కన ఉన్నటువంటి ఊరికి వెళ్తాను, అది చిన్న గ్రామం, దాని మీద నీ యొక్క ఉగ్రత చూపించొద్దు అని చెప్పి మాట్లాడుతూ వచ్చి మరి ఆఖరికి ఆ యొక్క ఊరికి వెళ్ళి భయంకరమైన శాపాన్ని తెచ్చిపెట్టుకున్న వాడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే, లోతుని పర్వతమునకు వెళ్ళమన్నాడు. ఎందుకు పర్వతానికి వెళ్ళమన్నాడు? ఏంటి ఆ పర్వతం యొక్క ప్రత్యేకత ఏంటి? పర్వతం గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం బైబిల్లో ఏమైనా ఉందా అని చూసినట్లయితే కనుక మనం అందరం కూడా మరి విగ్రహారాధన చేసి వచ్చిన వాళ్ళం అయితే కనుక మనం అందరం గుళ్ళు ఎక్కిన వాళ్ళం, మెట్లు ఎక్కిన వాళ్ళం. ఎక్కడున్నాయి గుళ్ళే? నేను పైన ఉంటాయా? నేను కింద ఉండేటువంటి ఎవరు కనపడం పైన ఉంటాయి. ఎందుకని పైన ఉంటే కనుక ఏమవుతుంది, అందరికీ కనపడేదిగా ఉంటుంది మొట్టమొదటిగా. అందుకని అంటాడు కదా,
పర్వతం మీద ఉన్నటువంటి పట్టణము అప్పుడు మరుగై ఉండనేరదు అని అంటాడు. అందుకని దావీదు గారు కూడా ఏం చేశాడంటే మరి 2వ రాజుల గ్రంథంలో దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడం కోసమని ఎత్తైనటువంటి పర్వతాన్ని, ఏ పర్వతం అది, ఎక్కడ మందిరాన్ని ఎక్కడ నిర్మించాడండి ఏమండి? ఏదైతే అబ్రాహాము గారు ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకుని బలి ఇవ్వడానికి వెళ్ళాడో ఏ పర్వతం అది? మొరియా పర్వతం. ఆ మొరియా పర్వతం మీదే ఆ యొక్క మందిరాన్ని నిర్మించినటువంటి వాడు ఉన్నాడు. కాకపోతే ఏమైందంటే అబ్రాహాముకిను దావీదు గారికి ఎన్నో చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మరలా ఆ ప్లేస్లోనికి వచ్చి అక్కడ ఓర్పు దగ్గర దాన్ని కొని అక్కడ మందిరాన్ని నిర్మిస్తాడు దావీదు గారు. ఆ యొక్క మందిరం ఎక్కడుందంటే కొండ మీద ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వెళ్ళమన్నది ఎక్కడికంటే పర్వతమునకు ఎక్కిపోమ్మంటాడు, పర్వతమునకు వెళ్ళమంటాడు. పర్వతము అనేటువంటి స్థానం వచ్చేప్పటికి ఆ పర్వతం ఎటువంటిది ఉంది ఏమిటి అనేటువంటి విషయంలో ఒక 2 మాటలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఎందుకంటే పర్వతము అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయంలోనే మొదలుపెట్టినటువంటి స్థానం. 22వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే కనుక అక్కడ పర్వతం మీద దేవుడు చూచుకునేవాడై ఉన్నాడు. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనెను అను నేటి వరకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే పర్వతం మీద యెహోవా చూచుకొను. నువ్వు ఆ యొక్క పర్వతమైనటువంటి ఆ యొక్క సియోను పర్వతం, ఏది దావీదు కీర్తనలోకి వచ్చిన తర్వాత ఏమన్నానంటే ఆ సియోను పర్వతం అన్నాడు. ఏది దావీదు రాసిన కీర్తనలో 128వ కీర్తన ఏమండి? సియోనులో నుండి యెహోవా నిన్ను ఏమన్నా ఉందా లేదా? చలో, ఎందుకంటే సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును. ఎందుకంటే ఆ పర్వతం మీద నుండి ఆయన చూచుకొను ప్రతి ఒక్క విషయంలోనూ కూడా నువ్వు గనక ఆయన పర్వతం వైపు గనక నువ్వు వెళ్ళినట్లయితే గనక అక్కడ ఏం చేస్తానంటే ఆయనే ప్రతి ఒక్కటి కూడా నీకు చూచుకునేటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తుంది. అలాగే ప్రకటన గ్రంథంలో ఇంకా క్లియర్గా 14వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే గనక ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలిచి ఉన్నది. అక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉంది ఏంటంటే ఆ సియోను పర్వతం మీద గొర్రెపిల్ల నిలిచి ఉన్నది అనేటువంటి మాటను మనం చూస్తాం. అంటే పర్వతము పైన ఉన్నటువంటి స్థానాన్ని గురించినటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఎందుకు పర్వతం దగ్గరికి వెళ్ళమన్నాడు, ఆ పర్వతం దగ్గరికి వెళ్తే ఏంటి ప్రయోజనం అనేటువంటి స్థానం గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మరి అక్కడ చెప్పాడు నువ్వు పర్వతం దగ్గరికి వెళ్ళను అన్నాడు లోతుని. ఈయనేమో పర్వతం దగ్గరికి వెళ్ళకోకుండా పాడుపడిపోయిన చిన్న ఊర్లోకి వెళ్ళాడు. అందుకని ఆ లైఫ్ అంతా కూడా పాడుపడిపోయినట్టు అయిపోయింది. కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్త గమనించి, ఎందుకంటే అదే కనుక లోతు పర్వతం దగ్గరికి వెళ్ళుంటే అక్కడ దేవుడే చూసుకునేవాడు అతని యొక్క జీవితం మొత్తం. అలాగే అక్కడికి వెళ్ళినట్లయితే కనుక అక్కడ ఆయన ఏమున్నాడు అంటే ఆయన నిలిచి ఉండేటువంటి ప్రదేశంగా ఉండేది. ఆయనే ఉంటే కనుక ఏ ఇబ్బంది కూడా లోతుకు ఉండేది కాదు. మరి అలాగే చూస్తున్నట్లయితే కనుక మరి నిర్గమకాండం 19వ అధ్యాయం ఆ పర్వతం యొక్క ప్రత్యేకతను గురించినటువంటి విషయాల్ని మరి దేవదేవుడు ముందుగా తెలియపరుస్తూ 19వ అధ్యాయం 12వ వచనం 18వ వచనం దగ్గర ఆయన ఆ అగ్ని ఏది సియోను పర్వతం మీద దిగి వచ్చినప్పుడు అగ్ని వలె ఆయన దిగి వచ్చినటువంటి స్థానాలను మనం చూస్తాం. ఏమండి అక్కడ అగ్ని వలె దిగి వచ్చినటువంటి ఆ యొక్క కొండ మీద స్థానం చూస్తాం. 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతం మీదకి దిగి వచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరు నేర్పచ్చి మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలెను. నిర్గమకాండం యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. చాలండి. ఎందుకంటే దేవదేవుడు దిగి వస్తే
ఆ అగ్నికి ఆ యొక్క పర్వతం మొత్తం ఏమైపోయిందంట, బూడిద అయిపోయిందంట. బూడిదైపోయి ఆ బూడిదంతా కూడా చింది బయటికి వచ్చినటువంటి స్థానాలని అక్కడ చూస్తాం. అంటే పర్వతము మీద ఏముంటుంది అంటే అగ్ని ఉంది. ఎందుకని అంటే ఆ అగ్ని ఏం చేసేదై ఉందంటే మనల్ని ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధ పరిచేదై ఉంది. అదే పరమాగ్ని, ఆ యొక్క దేవుని యొక్క అగ్ని ఆ ప్రదేశంలో ఉంది. కాబట్టి అక్కడ మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారు మాత్రమే అక్కడ ఉండగలుగుతారు, దాన్ని తాకగలిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి స్థానాల్ని మనం చాలా పర్టికులర్గా చూడగలుగుతాం. ఆ పర్వతం గురించినటువంటి విషయంలో దేవుడు ఆ పర్వతానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్తే గనక ఆ యొక్క అగ్ని చేత నువ్వు పరిశుద్ధ పరచబడతావు, నువ్వు కూడా ఆయన దేవుడు ఉండేటువంటి ఆ స్థలంలో ఉండటానికి నీకు ఒక చక్కని అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి, నీకు ఏ ఇబ్బంది ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ నష్టము జరగదు నీకని చెప్పి దేవుడు ఏమన్నాడంటే ఆ యొక్క పర్వతానికి వెళ్ళమన్నాడు. ఈయనేమో పర్వతానికి వెళ్ళడం మానేసి ఈ యొక్క చిన్న ఊరంట. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే బరువు ఎత్తుకునేప్పుడేమో చిన్న చూసుకుంటాము, ఇక పట్టుకెళ్ళేప్పుడు మాత్రం పెద్ద తీసుకుంటాం కదండి. మన న్యాచురల్, మన అలవాటు అంతే. అలాగే ఇచ్చేటప్పుడేమో చాలా చిన్నదాన్ని కొద్దిగా మాత్రం ఇస్తాము, తీసుకునేప్పుడు మాత్రం పెద్దది కావాలని కోరుకుంటూ ఉంటాం కదా, మన నైజం అది. అలాగే మరి ఇక్కడ దేవుడేమో ఏమన్నాడు అంటే, లోతు నువ్వు ఆ పర్వతానికి వెళ్తే కనుక నీకు ఏ ఇబ్బంది ఉండదు, అక్కడ అన్నీ ఆయనే చూసుకుంటాడు. నువ్వు పర్వతానికి వెళ్తే కనుక అక్కడ ఆయన ఉంటాడు, నీకు ఏ లోటు ఉండదు అని దేవుని దూతలు చెబుతుంటే ఈయన ఏమనుకుంటున్నాడంటే, అమ్మో పర్వతం అంత దూరం ఉంది కదా, అక్కడ దాకా నేను ఎక్కడ పరిగెత్తగలను, అక్కడ దాకా నేను ఎక్కడికి వెళ్ళగలను, అమ్మో నేను ఇక్కడే పక్కన ఉన్నటువంటి ఏదో చిన్న ఊర్లోకి వెళ్తానులే, ఏదో చిన్న చర్చ్ ఉంది ఇక్కడికి వెళ్తానులే, అంత దూరం ఎక్కడికి వెళ్తాను ఈ ఎండలో, అమ్మో అక్కడికి వెళ్తే కనుక అమ్మో పడిపోతానేమో అక్కడ దాకా వెళ్ళేదాకా అని చెప్పి ఎన్నో ఆలోచనలు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి స్థలానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుందంటే గొప్ప ఆశీర్వాదం ఉంటుంది, గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాము. అందుకని దావీదు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, అయ్యా నేను ఇప్పుడు ఏం చేయమంటావు అంటే, అప్పుడు అంటాడు అనమాట, దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే నువ్వు ఇప్పుడు హోరేబుకి వెళ్ళు అంటాడు. అప్పుడు వెళ్ళమన్నప్పుడు బయలుదేరి వెళ్ళిన తర్వాత, అప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ కూడా హెబ్రోన్కి వెళ్ళమంటాడు. హోరేబ్ అన్నా కదా, హెబ్రోన్కి వెళ్ళమంటాడు. హెబ్రోన్కి వెళ్ళమంటే ఆ హెబ్రోన్కి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పటికే దావీదు గురించి అందరు కూడా సిద్ధంగా ఉంటారు. ఏమిటి, అతన్ని రాజుగా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థానాలను అక్కడ దావీదు చూస్తాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెప్పినట్లుగా మనం చేసినట్లయితే, దేవుడు చిత్త ప్రకారం మనం నడిచినట్లయితే మనకు అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే ప్రతి ఒక్కటి ఆశీర్వాదదాయకంగానే ఉంటుంది. అలాగే దేవుని యొక్క కనికరాన్ని కూడా, దేవుని యొక్క కృపను కూడా మనం మెండుగా పొందుకోగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క అగ్ని ఆ పర్వతం మీద ఉంది అనేటువంటి విషయాన్ని మరి ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 25వ వచనం దగ్గర చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయం 25వ వచనంలో కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును, మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినని ఎడల చనిపోదుము. మా వలె సమస్త శరీరులలో మరి ఎవడును సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. బ్రతుకును అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఆ పర్వతం దగ్గర ఏముందంట, అగ్ని ఉందంట. ఆ అగ్నిలో నుండి ఆయన మాట్లాడతాడంట. మరి అగ్నిలో నుండి వచ్చినటువంటి మాట, అందుకనే నా మాట అగ్ని వంటిది కాదా అని చెప్పబడినటువంటి వాక్యం మనందరూ తెలుసు. అందుకు దేవుని యొక్క మాట ఏమైందంటే అగ్ని ఉంది. ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి
చెత్తనంతా కూడా కాల్చేస్తుంది. అంటే దేవునికి ఇష్టం లేనటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా అది కాల్చేసేది ఉంది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆయన పర్వతానికి మనం వెళ్ళాలి. మనం పర్వతానికి వెళ్ళడానికి మరి ఈజీగా పర్వతానికి వెళ్ళగలుగుతామా, లేకపోతే పక్కన ఉన్న గ్రామానికి ఈజీగా వెళ్ళగలుగుతామా? కింద ఉన్నటువంటి గ్రామానికే ఈజీగా వెళ్ళగలుగుతాం. కానీ పట్టణానికి అది పర్వతానికి ఎక్కాలంటే కనుక కొంచెం కష్టమే. మా పూజలు అంటే అయితే అసలు కష్టం, చాలా కష్టం. ఎందుకంటే అసలు ఓపిక ఉండదు. సారీ ఎస్తేరాణి, నేను నిన్నంతా అదే మాట్లాడే కదా. ఎందుకంటే అంత కొంచెం బలంగా ఉండేవాళ్ళు, ఆ విధమైన బలంగా ఉండేవాళ్ళు కొంచెం కొండెక్కాలంటే చాలా కష్టం. ఇప్పుడు అంతా కూడా అన్నిటికీ లిఫ్ట్లు వచ్చేసినాయి, అన్నిటికీ రోపేలు వచ్చేసినాయి. కాబట్టి ఎక్కేవాడు ఎవడో ఉండలేదండి అసలు. అన్నిటికీ కూడా వెళ్ళడం, దాంట్లో నొక్కడం, ఈ బటన్ నొక్కడం, బుయ్యిన పైకో లేకపోతే కిందకో తీసుకెళ్ళిపోతుంది. అన్నీ కూడా చాలా ఈజియెస్ట్ థింగ్స్ అయిపోయినాయి. అందుకనే మా ఎవరి గారు అంటారు, ఎందుకంటే ఆకు తిన్న మేక కొండలు ఎక్కునంట, మేక తిన్న మనిషి మంచం ఎక్కునంట. మన వాళ్ళకి ఏమైపోయిందంటే ఆఖరికి ఈ విధంగా అయిపోయాం మనం. ఏమి కూడా స్టామినా లేనటువంటి వాళ్ళం అయిపోయాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలో జాగ్రత్త గమనించండి. పర్వతం ఎక్కడానికి మనం కొంచెం కష్టపడవలసినటువంటి వారమే ఉన్నాం. కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే పర్వతం మీదకి ఎక్కుతామో, ఆ పర్వతం దగ్గరికి వెళ్తామో, అప్పుడు ఆయనే చూసుకుంటాడు. ప్రతి ఒక్కటి ఆయనే ఉంటాడు అక్కడ. ఆయన అగ్నితోటి మనల్ని మరి పరిశుద్ధపరిచేటువంటి గొప్ప స్థానాలను మనం అనుభవించేటువంటి వారంగా ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఆ పర్వతానికి వెళ్ళకోకుండా మనం ఏం చూస్తామండి, దూరంగా చూసి ఆ పర్వతం మీదకి ఎప్పుడు వెళ్తాను అంటా చూస్తానే మన జీవితకాలంలో అంతా అయిపోద్ది. ఇంకా కళ్ళు కనపడకుండా మస్క్ వచ్చేసేసి మనం నడవలేక ఇప్పుడు నాకు ఎంత ఆశగా ఉందంటే కేవలంత ఆశగా ఉంది. రేపు మనవాడా నువ్వు వస్తావనని తీసుకెళ్తావా, ఎప్పుడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత, చేతులు ఓపిక అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఒరే కొడుక నువ్వేమైనా కానీ నన్ను అక్కడ తీసుకెళ్లాల్సిందేరా. ఏంటి తీసుకెళ్ళేది? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు నీకు టైము. అక్కడికి వెళ్ళి నువ్వు ఉండు, అక్కడ నువ్వు పరిశుద్ధపరచబడతావు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినకపోతే సంవత్సరాలు అయిపోయినాయి. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సమయంలో మనం ఆ యొక్క పర్వతం మీదకి ఎక్కాలంటే కనుక మనం మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవునికి ఏది ఇష్టం లేనిదే ఉందో వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. మన యొక్క మొట్టమొదటి ఏమిటంటే మన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టాలి. దేవుని యొక్క ఆలోచన ఏమై ఉంది అనేటువంటిది మనము తీసుకోవాల్సినటువంటి వారమైన మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే, ఇక్కడ లోతు గారు చేసినటువంటి తప్పు ఏమిటంటే తన ఆలోచన ప్రకారం తను వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు, కానీ దేవుని మాటని మాత్రం తీసుకున్నాడు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిద్ర వాళ్ళందరూ కూడా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భార్య ఉక్కు స్తంభం అయిపోయినటువంటి బాధను మనం చూస్తాం. మరి ఎంతకాలం కూడా మరి ఇద్దరు కుమార్తెలు కలిగి మరి వాళ్ళు పెద్ద వివాహ వయసు వచ్చేంత వరకు మరి ఎంతగానో తనతో ఉన్నటువంటి తన భార్య మరి ఉప్పు స్తంభం అయిపోయేటువంటి భయంకరమైన స్థితి. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనం దేవుని యొక్క మాట మనం వినకపోయినట్లయితే కనుక మన ప్రియులైనటువంటి వారిని మనం పోగొట్టుకుంటాం, లూజ్ అవుతాం. కాబట్టి ఈ యొక్క విషయంలో మనం ఎంతైనా కూడా ఆలోచన కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ యొక్క పర్వతం దగ్గరికి రావడం అంటే గనక కొంచెం కష్టమైనటువంటి స్థానమేనండి. ఎందుకంటే ఆ యొక్క నిర్గమకాండంలో ఇందాక చదివినటువంటి మాటలో చూస్తే కనుక అక్కడ అంటాడు కదా, దాన్ని తాకాలంటే గనక
చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 రోజులు పరిశుద్ధంగానే దాని దగ్గర రావాలి. లేకపోతే కనుక ఎవడైనా అపరిశుద్ధంగా దాన్ని తాకినా వాడు అక్కడికక్కడే చనిపోతాడు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తాడు. పాపం చాలామంది అలాగే తాకి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. దేవుని యొక్క సన్నిధి అనేటువంటి భయము, లేకపోతే దేవుని సన్నిధికి రావాలనేటువంటి ఆశ దృక్పథంతో నువ్వు సిద్ధపడేటువంటి ప్రతి స్థానము కూడా దేవదేవుడు ఏం చేస్తానంటే దాన్ని ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉన్నాడు. మనల్ని ప్రతి ఒక్కటి కూడా చూస్తానున్నాడు. నీ యొక్క ఆలోచన, లోపల ఆలోచన ఏముందనేటువంటిది ఆయనకి బాగా తెలుసు. నువ్వు పైకి మాత్రం వెళ్ళాలంటే వెళ్ళిపోవాలి, బయలుదేరు తొందరగా అని అంట మాటలతోటి. ఈ మాత్రం కదలడు. ఏంటి బయలుదేరేరా, కళ్ళేరా, అయిపోయిందా అందరూ కేకలే తప్ప ఈ మాత్రం కదలడు. కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. మనం దేవుని యొక్క మాట ప్రకారం ఆయన ఎక్కడికి పారిపోమన్నాడో అక్కడ పారిపోవడానికి ప్రయత్నం చేద్దాం. యోనాలాగా నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు పారిపోయేలాగా మనం ఉండవద్దు అనేటువంటి విషయాన్ని మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మరి అలాగే ఇంకో మాటను కూడా చెప్పి నా మాటలు ముగిస్తాను. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం మనందరికి బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. నేను చెప్తాను కూడా. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చాలు. ఇక్కడ చూసినట్లయితే కనుక తిమోతితో చెప్తున్నాడు మాట, యవనస్తుడా నీ యవనెచ్చల నుండి పారిపోము. అంటే యవనంలో వచ్చేటువంటి ఇచ్చ అంటే కోరిక, ఆ కోరిక నుండి నువ్వు ఏమైపోమన్నాడు, పారిపోమన్నాడు. అంటే ఈ యొక్క ఇచ్చ కోరిక అనేటువంటిది దేని నుండి కలుగుతుందా అంటే శరీరం నుండి కలిగేదై ఉంది. కాబట్టి ఈ యొక్క శరీరం ద్వారా కలిగేటువంటి ఆ యొక్క ఇచ్చ నుండి, కోరిక నుండి మనం ఎంత దూరంగా ఉంటే, మరి యోసేపు మరి యవనస్తుడే కానీ ఆ యొక్క కోరిక అనేటువంటి స్థానంలో, ఆ ఇచ్చ అనేటువంటి స్థానంలో మరి ఏమాత్రం నెరవేర్చుకోకుండా అక్కడ నుండి పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క విషయంలో ప్రతి ఒక్కటి మనం గమనించినట్లయితే కనుక మరి ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి కోరికల విషయంలో, శరీర సంబంధమైన కోరికల విషయంలో మనము చాలా జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. మనం వాటి విషయంలో దూరంగా పారిపోయేటువంటి వారంగానే ఉండాలి. ఎందుకంటే ఈ శరీరం భాగాల్లో ఒక భాగం ఒప్పుకుంటే ఇంకో భాగం ఒప్పుకోదు. ఏమండి, ఒక భాగం ఒప్పుకుంటే ఇంకో భాగం ఒప్పుకోదు. కళ్ళేమో కూర్చుని ఏం చూడమంటుంది, టీవీలో సినిమా అయిపోయేదాకా చూడమంటుంది కళ్ళు. నడువు ఏమంటుంది, అమ్మ బాబు కూర్చోలేకపోతున్నాను, నువ్వు ఇంతసేపు కూర్చోమంటావు ఏంటంటది. కంఫర్ట్ దానికి మళ్ళీ నువ్వు ఏంటి కుర్చీలో దిండేసి, ఏమండి నడువు నెప్పట్టుకోకుండా, కాళ్ళు మళ్ళీ వాసిపోకుండా కాళ్ళు జాపుకుని, మధ్యలో నోరు ఊరుకుంటుంది. అదేమన్నా స్నాక్స్ వేసుకుంటా కానీ ఒక్కటన్నా ఊరుకుంటుందా? అది చెప్పినట్టుగానే చేసుకుంటూ వెళ్తాం. మనం చేయకుండా వెళ్తారా ఎవరైనా చెప్పండి? చూసే 2 గంటలు కానీ 3 గంటలు కానీ దాని ముందు కూర్చొని అదే వచ్చి మోకరించి, అమ్మ 1 గంట ప్రార్థన చేయండి, మా పాస్టర్ గారు చక్కగా వాక్యం అన్నీ చెప్తూ ఉంటారు అని అంటే కనుక ఎంతసేపు మోకరిస్తారు? 1 గంట మోకరించి ప్రార్థన చేయండి అంటే ఎంతమంది వస్తారు? రేపు ఎవరు కనపడరు నాకు మందిరంలో. అదే శరీరం సంబంధించినటువంటి దాని విషయంలో అది యాక్సెప్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కటి చేయమంటే కనుక ప్రతి ఒక్కదాన్ని చేసుకుంటూ వెళ్తాం. దానికోసం చాలా ప్రయాసపడతాం. ఈరోజు అందరూ వస్తారు కదా, కూర్చుంటారు, అందరూ మాట్లాడుకుంటారు కదా, అయితే స్నాక్స్గా పకోడీ వేద్దామంటే ఆ పకోడీ వేయడం కోసం చాలా కష్టపడి మళ్ళీ పకోడీ ప్రిపేర్ చేసి ఏది వాళ్ళు వచ్చి కూర్చుని అందరూ కూర్చొని మాట్లాడుకోక ముందే మనం ఇదిగో వదిలితే కనుక ఇదిగో ఈ కుర్చీ అయితే బాగుంటుంది, దీంట్లో దిండు పెట్టు, ఆవిడ కూర్చొని నడువునే పట్టుకోకుండా ఉంటుంది, ఆవిడ కాళ్ళు దగ్గర పేటయ్యి ఇది నిప్పు లేకుండా ఉంటుంది, అన్నీ ఏర్పాటు చేస్తాం. ఏమండి, ప్రిమిన్ వాళ్ళ చేత గమనించండి.
మన శరీర ఇచ్చలను జయించే విషయంలో మనం చాలా చాలా బలహీనలుగా ఉంటామని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనకి శత్రువు ఎవరైనా ఉన్నారంటే మన శరీరమే. మనకు శత్రువు ఎవరు ఉన్నారంటే అంతేనా కదా. పడుకుంటే లేవనెత్తదా అని చెప్పు. మావాడు పాపం 6 గంటలు లేచి 8 గంటలు, 6 గంటలు పడుకుని 8 గంటలకు లేచి వెళ్ళిపోతున్నాడు డ్యూటీకి మధ్య. మరి మామూలుగా లేదు. ఈ 40 రోజులు వాడికి పైన చుక్కలన్నీ కనపడిపోతున్నాయి. ఆఫీస్కి వెళ్ళిన కాడి నుంచి ఇంకొకటే బాధ. ఏం చెప్తాడు? కాకపోతే కూర్చుంటాక అవకాశం లేదు, నుంచుంటాక అంతకంటే అవకాశం లేదు, పరుగులు తీయడమే. అందుకుని పాపం నిద్ర లేకుండా పోతున్నాడు. నిజమే, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా చూసినట్లయితే కనుక నేను మరలా చెప్తున్నాను, ఆ యొక్క శరీరం యొక్క ఇచ్చ చాలా చాలా విషయాల్లో. అందుకనే గల్తీలు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం చూడండి. గల్తీలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గల్తీలకు రాస్తూ ఒక మాట్లాడుతున్నాడు చూడండి. 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఏంటి? ఎప్పుడు మనం ఆత్మ సంబంధమైన వారంగా నడుచుకుంటే గనక శరీరేచ్ఛల్ని నెరవేర్చం. అదే గనక నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు గనక నడుచుకోకపోతే శరీరేచ్ఛల్ని నెరవేర్చే వారంగా ఉంటాం. శరీరం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, నువ్వు దైవిక సంబంధమైనటువంటి ఏ పనిని కూడా నిన్ను చేయనివ్వదు. నేను రేపు ఏం చెబుదాం అనుకుంటున్నానంటే, ఒక విషయం చెబుదాం అనుకుంటున్నాను. మనీష్ అని మా సూర్యని, మనీష ప్లేస్ సూర్యకి, సూర్య ప్లేస్ మనీషకి మిగిలినటువంటి రోజులు ప్రార్థన చేయడానికి మమ్మల్ని చెబుతాం అనుకుంటున్నాం. ఎలా ఉంటుంది అంటారు? జస్ట్ ప్లేస్మెంట్. ఈ శరీరం ఏమైనా సహకరిద్దంటావా? అదే టైగర్ డ్యూటీ ఉందో, అసలు ముందు డ్యూటీకి వెళ్ళొద్దు అంటారండి మీరు. పోనీ డ్యూటీ లేని టైంలో సెలవు రోజు నాడు ఆవిడ ప్రార్థన టైము నువ్వు తీసుకోవాలి, నీ ప్రార్థన టైం ఆవిడ తీసుకోవాలి. ట్రై చేసి చూద్దాం రోజన్నా. అంటున్నాడు సూర్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? ఎందుకంటే మనం అదే సూర్యని నువ్వు స్పెషల్ క్లాస్ తీసుకోవాలి, ఆయన లెక్చరర్ అండి, స్పెషల్ క్లాస్ తీసుకోవాలి, నువ్వు తప్పనిసరిగా రావాలంటే కనుక ఆయన డ్యూటీ తర్వాత మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా డ్యూటీ కూడా మళ్ళా చేస్తాడు ఆయన. రాత్రి 9 దాకా చెబుతూనే ఉంటాడు. నిజమే. ఆ విషయంలోకి వచ్చేప్పటికి చాలా చేస్తాం, ఎఫర్ట్స్ చూపిస్తాం. కానీ దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసే విషయంలో, దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపే విషయంలో, దేవునికి ఆయనకి ఇచ్చే సమయాన్ని ఆయనకి ఇచ్చే విషయంలో మనం ఎంతైనా కానీ ఏం చేస్తామంటే వెనకే ఉంటాం. అందుకని అంటాడనమాట, మనం కనుక ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే కనుక, అంటే ఆత్మానుసారంగా నడుచుకోవడం అనేటువంటి విషయం మరి ఇప్పుడే పుట్టిన వాళ్ళకి ఏం తెలియదు. అది తెలియాలంటే కనుక కొంచెం మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలోను వాక్యంలోను నలుగొట్టబడితేనే కానీ ఆత్మానుసారంగా నడుచుకోవడం అనేటువంటి విషయం ఏంటనేది తెలీదు. ఆత్మానుసారంగా మనం నడుచుకోవడం అనేటువంటి విషయంలో చూసినట్లయితే, ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి వానికి కొన్ని గుణగణ లక్షణాలు ఉంటాయి. కొన్ని ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఫలాల యొక్క క్రియలు వారిలో కనబడతా ఉంటాయి. అది ఏమనగా అనేటువంటి విషయాన్ని కూడా అదే అధ్యాయంలోనే 22వ వచనం నుంచి చెప్పుకుంటూ వస్తాడనమాట. ఆత్మ ఫలములు ఏమనగా అని చెప్పి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశ నిగ్రహం, ఇవన్నీ కూడా మంచి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి లక్షణాలు. అవి ఆత్మ సంబంధమైనటువంటి వారు నడుచుకునేటువంటి ఆత్మానుసారులైనటువంటి వారిలో కనబడేటువంటి గుణాలు అవి. మరి మనం ఆత్మానుసారులుగా ఉన్నామా, లేకపోతే ఆ గుణాలు ఉంటే ఆత్మానుసారులు. అప్పుడేమో చేస్తాం, శరీరం విషయంలో వచ్చేటువంటి ఇది ఇప్పుడు నిద్రపోతున్నారు చూసారా, 1 2 3 4 రక్తం చెయ్యం, ఇది శరీరం యొక్క మంచి కోరిక. దాన్ని ఇక్కడికి వచ్చి నేను ఎంత గట్టిగా అరుతున్నా కానీ దాన్ని మాత్రం అవాయిడ్ చేయలేరు. ఇదిగో దాన్ని కనపడకుండా, నాకు కనపడకుండా ఉండటం కోసం ఈ పిల్లర్లు ఒకటి దాని పక్కన అది ఉన్నాయి, కుర్చీల్లో దాక్కుండా ఉంటారు, ఈ పిల్లర్ కావతలు కూర్చుంటూ ఉంటారు. వీళ్ళు అందరూ కూడా
జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఏమన్నాడు? శరీరానుసారముగా నడుచుకుంటే గనక మనం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మనం చేయలేము. ఇప్పుడు ఎందుకంటే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును ఎప్పుడు కూడా విరోధముగా ఆపేక్షించును. అవి ఎప్పుడు కూడా ఒకదానితో ఒకటి ఎప్పుడు కూడా కలిసి ఉండడం అనేటువంటిది కానీ, కలిసి ఒక పని చేయడం కానీ ఎప్పుడు కూడా సహకరించదు. మన శరీరం ఆత్మ సంబంధమైనది ఏ పని నువ్వు చేయాలనుకున్నా కానీ, దైవిక సంబంధమైనటువంటిది ఏ పని నువ్వు చేయాలనుకున్నా కానీ, ఈ శరీరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకు సహకరించదు. రకరకాలైనటువంటి బాధలన్నీ చెబుతుంది, బాధలన్నీ మొదలు పెడుతుంది. నువ్వేంది ఎంతసేపు మోకరిస్తున్నావు, మోకాళ్ళు ఏమైపోతున్నాయి, ఎంత నొప్పులు పుట్టేస్తున్నాయి నాకు అని చెప్పి, ఒక రకమైన నొప్పి కాదని చెప్పి మోకరించిన దగ్గర నుంచి డైరెక్ట్ 1 2 వచ్చేస్తూ ఉంటాయి. ఈ ఎటు పోవాలో తెలియదు. పోను ఒకసారి ఏం చేద్దామని చెప్పేసి రక్తం అమ్మగారు అని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చాము ఒకసారి అనుకుంటే, అబ్బే రెండోసారి ఇంకో 10 నిమిషాలు, పావు గంట అయ్యేప్పటికి మళ్ళా ఏదో గంట కొట్టినట్టుగా నువ్వు మోకాలు దిగుతావా లేదన్నట్టు చెప్పేస్తూ ఉంటాయి శరీరం. మీరు ఆ ప్రాక్టీస్ చేసారో లేదో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఈ శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా భయంకరమైనటువంటి పోరాటం ఉంటుందండి. కాబట్టి ఆ పోరాటాన్ని మనం జయించగలిగినటువంటి వారంగా మనం ఉన్నప్పుడే దేవుని బిడ్డలు అవుతాం. అప్పుడే శరీరానుసారమైనటువంటి ప్రతి ఒక్క దాన్ని జయించిన వారం అయితే కనుక, ఆ శరీరానుసారమైనటువంటి పైన ఉన్నాయి శరీర క్రియలు ఏమనగా అని చెప్పి అక్కడ రాస్తూ వచ్చాడు. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కలహములు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇంకా ఉన్నాయన్నమాట. మొదలైనవి వదిలేచాడంటే. కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన పర్వతమునకు పారిపోమ్మని, ఎక్కి రమ్మని ఆయన చెప్తూ ఉన్నటువంటి వాడే ఉన్నాడు. కాబట్టి ఆయన పర్వతం దగ్గరికి వెళ్తే గనక అక్కడేముంది అంటే చక్కగా అన్నీ కూడా ఆయనే చూసుకునేటువంటి వాడుగా ఉన్నాడు. కానీ మన ఆలోచన ప్రకారం కనుక మనం ఆ పక్కన ఉన్నటువంటి చిన్న గ్రామానికి కనుక వెళ్తే మనకు మాత్రం ఏం తప్పదయ్యా అంటే తిప్పలు తప్పవు. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క పర్వతమునకు వచ్చేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎంతో ధన్యులైనటువంటి వారై ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. మనం దేవుని యొక్క మాట చొప్పున మనం దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆయన యొక్క మాటలు విని మరి ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ మరి ప్రతి నీ అవసరత నిమిత్తం ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆలకించేసేవాడు అంటే ప్రతి ఒక్కటి కూడా సానుకూల పరిచేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ అవసరం వచ్చినా కానీ, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టంలో వచ్చినా, ఎటువంటి శ్రమలు వచ్చినా కానీ ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆలకించేవాడై ఉన్నాడు. దానిని నీ యొక్క మాట చొప్పున కాక, నువ్వు కావాలన్నటువంటి దాని ప్రకారం కాక, దానికంటే శ్రేష్టమైనటువంటి దానిని నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. మనం ఆయన ఇచ్చింది కనుక మనం తీసుకుంటే అది మనతో ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఎవరు మన దగ్గర నుంచి తీసివేసుకోరు. అదే మన ఇష్ట ప్రకారం తీసుకునేది అయితే కనుక అది కొన్నాళ్ళ నుండి పాడైపోద్దేమో, లేకపోతే ఎవరైనా దొంగలించొచ్చేమో. కానీ ఆయన ఇస్తే మాత్రం అది ఎవడు కూడా మన దగ్గర నుంచి తీసివేయలేడు. కాబట్టి దేవుని బిడ్డ దాని కొరకు ఆశతో ఏం చేద్దామంటే ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక, వాక్యమును మన హృదయములు ఫలింప చేయునుగాక.